అనుకున్న బుజ్జి మంచిగా నర్సింగ్ కాలేజ్లో చేరిందని మనసున్న మహారాజుల అసొంటి లీడర్లు ఎవ్వలైనా గిట్లనే పేదోళ్ళ బుజ్జిని దత్తత తీసుకుంటే ఏమైతుంది? ఓ పేరుకు అంత పెద్ద లీడర్లు ఇంత పెద్ద లీడర్లు అనుడేనా? పేదింటి ఆడపిల్లగాన్లను పిలుచుకొని మీ పిల్లల లెక్కనే పెంచి పెద్ద చేస్తే ఎంత పుణ్యం వస్తుంది అని అడిగినాం కదా. మరి మనం అన్న ముచ్చట ఇన్నడో లేదో కానీ అచ్చంగా కేసీఆర్ సార్ చేసినట్టే ఓ ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు. ఇంతకు ఎవరో ఎరికేనా? ఇంకెవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సారే అందరిని ఓగొట్టుకొని అనాథగైన ఓ బుజ్జికి అన్ని తానై పెంచి పెద్ద చేస్తానని మంచితనాన్ని చాటుకున్నాడు. మీ తండ్రి లేడు, మీ తల్లి లేదు, బంధువులు కూడా సరిగ్గా చూడలేకపోవచ్చు. వాళ్ళ లేని లోటు నేను తీరుస్తాను. నీకు ఏ అవసరం ఉన్నా నా మీద ఆధారపడు, అన్ని విధాలు నేను సహాయం చేస్తాను. ధైర్యంగా ఉండు, ఏమాత్రం ఆధారపడద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్న లక్ష్యం సాధి. ఇన్నరా తల్లిదండ్రి లేని లోటు తీరుస్తున్నానికి బుజ్జికి ఎట్లా భరోసా ఇస్తున్నాడో చంద్రాల్ సారు. ఇంతకీ బుజ్జి ఎవరో ఎరికేనా? అనంతపురం జిల్లాల రామసుబ్బారెడ్డి అనేటైనే భార్యను ఇద్దరు బిడ్డలను నరికి చంపి ఆయన కూడా పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. అగో ఆ కుటుంబంలోకి బుజ్జి ఒక్కతే మిగిలింది. అందరినీ ఓగొట్టుకున్నది కాబట్టి తండ్రి లేని లోటు తీరుస్తానంటున్నాడు చంద్రాల్ సారు. ఇట్లా మాట చెప్పుడే కాదు, నేనైతే ఒక 20 లక్షల రూపాయలు ఈ అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నాను. ఆ అమ్మాయి ఆధైర్యపడవలసిన అవసరం లేదు. అమ్మ, నాన్న, చెల్లెళ్ళు అందరినీ కోల్పోయింది. సమాజమే మీకు అండగా ఉంటాం. ఎప్పుడు నువ్వు రావాలన్నా ఫ్రీగా రమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత, నీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత, నీకు తల్లి తండ్రి లేని లోటు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ధైర్యంగా ఉండమ్మా, అన్ని విధాలు నేను ఆదుకుంటాను. చంద్రాల్ సార్ చెప్పిన ఈ మాటలు విని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు చూసినా కోపంగా కనిపించే చంద్రాల్ సారు ఇంత మానవత్వాన్ని చాటుకున్నాడని పొగుడుతున్నారు. ఇక ఈ మీటింగ్ లో రాజకుమార్ అక్కనైతే బుజ్జి కష్టాన్ని ఓ తల్లి లెక్కనే ఏడిచింది. మస్తు మంచి పని చేసిండు కదా చంద్రాల్ సారు. షెబ్బాజ్ సార్, ఎందరో తల్లిదండ్రులు లేని పిల్లలకు భరోసానిచ్చినావు. ఇట్లనే కడమ లీడర్లు కూడా మీ చుట్టుముట్టున్న వాళ్ళ ఎవరినో ఒకళ్ళకి ఇట్లా మీ బిడ్డలు అనుకోనరయ్యా. జన్మ జన్మల